నిజాయితీ పరుడైన మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను అవమానించే విధంగా ఆయనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అన్నారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులను ఒక వింగ్ లా ఉపయోగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులు చేయని కేసులలో అరెస్టు చేస్తున్నారు, లాకప్ వేయని కేసులో లాకప్లు వేస్తున్నారు, కోర్టులో హాజరుపరచకూడదని కేసుల్లో కూడా కోర్టులకి హాజరుపరుస్తున్నారు, జైలుకి పంపడానికి వీలు లేని కేసుల్లో కూడా జైలుకి పంపిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి పారిపోయిన ఉపయోగం లేదు అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. వినుకొండ ఎమ్మెల్యే గారు ఆయన కూడా యాంటిసిపేటరీ బేస్ ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, ఆయన పట్టుకొచ్చారుగా. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కేసు పెట్టారు, ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, పట్టుకొచ్చారుగా. మన ముస్తఫా గారు ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, గుజరాత్ లో, పట్టుకొచ్చారుగా. అంటే ఎక్కడికి వచ్చినా పట్టుకొస్తారు, కక్ష పెట్టుకున్నారు పొలిటీషియన్స్ మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. పారిపోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కొందామని నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఎంతమంది ఎదుర్కొంటారు, ఎంతమంది ఎదుర్కోరు అది వేరే విషయం. ప్రేటర్ గారి తెలంగాణ ఏం చెప్తాడు, అయ్యా యాంటిసిపేటరీ బెయిల్ ఇద్దాం అని చెప్తారు. యాంటిసిపేటరీ బెయిల్ ఏదో దొరకకూడదు కావాలని వెళ్ళిపోతారు. నేను ప్లేడ్ ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో పోలీసులు చంద్రబాబు, లోకేష్, అంబటి రాంబాబు లోపల పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, ముస్తఫా గారిని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, నిరూపాక్షని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు. నేరం చేయాల్సిన అవసరంలా, వాళ్ళే నేరం చేసి మన మీద విధిస్తారు. నన్ను ఏ కేసులు పెట్టారండి 18 రోజులు? మళ్ళా నాకు అది చెప్పుకోవాలి, ఎక్కడ వచ్చినా 18 రోజులు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ కేసు అసలు అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు. జస్ట్ 41 నోటీస్ ఇవ్వాలి సిఆర్పిసి ప్రకారం, అయినా అరెస్ట్ చేశారు. గౌరవనీయులు వంశీ గారును ఆయన పేరేంటి గంగా వెంకటేశ్వర గారు లాకప్లో పెట్టారు. లాకప్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కేసులో తీసుకెళ్లారు, కొట్టపోవడానికి ప్రయత్నం చేశారు. సో అందువల్ల వాళ్ళు చేయదలుచుకుని చేసేస్తున్నారు. కాబట్టి మనం సిద్ధం అనే తప్ప మార్గం ఏముంది? నో ఆప్షన్. మాకు నో ఆప్షన్ లేదు. మాకు రక్షించే వాళ్ళు పోలీసులు రక్షించరు. న్యాయస్థానాలనే ఆధారపడదాం. పారిపోయే ప్రయోజనం లేదని కూడా ఈ లేటెస్ట్గా ముస్తఫా కేసులో కూడా మనకు అర్థమవుతుంది. పారిపోవడం కంటే దాక్కోవడం కంటే జైల్లో దాక్కుందాం. పోయేదే ఉంది, కోర్టు వచ్చేదాకా జైల్లో ఉన్నాం. నేను ఉన్నాగా 18 రోజులు. అరెస్ట్ చేయడానికి వీలు లేని కేసులో దాని మీద పోలీసుల మీద కంటెంప్ట్ కూడా వేశాను నేను. ఎవరైతే నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారో వారి మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కూడా హైకోర్టులో వేసి అవి కూడా తేలుతాయి తొందరలో. వాళ్ళు కాబట్టి రేపు అరెస్ట్ చేయకూడని కేసుల్లో కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. లాకప్లో వేయకూడని కేసుల్లో కూడా లాకప్లో వేసేస్తున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ వారం నుంచి ఏ విధంగా జరుగుతుందో గుంటూరు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈ స్టేట్ మొత్తానికి తెలుస్తుంది. ఒక మైనార్టీ నాయకుడి మీద ఎక్స్ ఎమ్మెల్యేగా మరి 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ముస్తఫా గారి మీద అబద్ధపు అలాగే వాళ్ళ కక్ష సాధింపు చర్యల్లో ఒక మైనారిటీ ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాము. మరి నిజంగానే ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ అందరికీ ఈరోజు కళ్ళు చల్లబడినట్టున్నాయి. ముస్తఫా గారిని మేము అరెస్ట్ చేశాము అని చెప్పి మరి అలాగే తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడా కూడా తప్పు చేయలేదు. నాన్నగారు ఆయన ఏంటంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఏదున్నా కూడా కోర్టులో తేల్చుకుందాం అనే ఉద్దేశంతో ఆయన మరి ఇప్పుడు దాకా కూడా మరి ఇది అవ్వలేదు. మీరు చూస్తుంటే ఏమీ లేని కేసులో ఈరోజు ముస్తఫా గారిని ఇరికించి ముస్తఫా గారిని కుటుంబాన్ని అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగైనా కూడా చెడగొట్టాలి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మచ్చ తీసుకొని రావాలి అని చెప్పి ఈరోజు ఆయన మీద పెట్టిన కేసుల్ని ఏ విధంగా దాదాపుగా స్టేట్ మొత్తం కూడా ఏదో 13 మరి టీమ్స్గా ఫామ్ అయ్యి ఆయన పట్టుకోవడానికి నాకు అర్థం కానిది ఏంటంటే దీంట్లో ముస్తఫా గారు ఏదైనా టెర్రరిస్టా లేకపోతే ముస్తఫా గారి మీద ప్రీవియస్ ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా? ఏమీ లేని వ్యక్తి. ఎందుకంటే సాదా సీదాగా ఒక ఎమ్మెల్యే కూడా ప్రజలకి అలాగే నేను ప్రభుత్వంలో ఉంటే ప్రజలకి న్యాయం చేయాలని చెప్పుకున్న వ్యక్తిని ఈరోజు ఈ విధంగా మరి కించపరిచి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అలాగే
ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి ప్రజలందరూ గ్రహించాలి. ఈరోజు మరి దాదాపుగా A1 నుంచి A9 వరకు ఎఫ్ఐఆర్ వాళ్ళు ఎలా రాయాలో వాళ్ళు రాసుకున్నారు, చేశారు. మేమైతే లాస్ట్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా నేను ఒకటే అడుగుతున్నాను, ఆ సీసీ కెమెరా ఫోటోస్ తీయమని చెప్పి. A1 నుంచి A9 వరకు మరి ఎవరెవరు ఉన్నారో A1 A2 తమ్ముడిని అలాగే నాన్నగారిని పెట్టడం జరిగింది. A3 నుంచి A5 దాకా A7 దాకా వాళ్ళు రిమాండ్ లో ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఎవరిద్దరో కూడా ఇప్పుడు దాకా కూడా స్పష్టం లేదు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ